ఎగ్జామ్ పెడతారు. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఒక క్యాలెండర్ ఇవ్వట్లేదు కాబట్టి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 months లేదా 6 months టైం ఇస్తున్నారు. ఇక్కడ అది ఎవరు గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే జాయిన్ అవుదాం బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇది 2026 లో అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి ఫిబ్రవరిలో రాబోతుంది. ఓకే, ఫిబ్రవరిలో మీకు రాబోతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిప్లొమా ఉన్నా సరిపోతుంది, బీటెక్ ఉన్నా సరిపోతుంది. ఓకే, డిప్లొమా కూడా ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది. సో ఫిబ్రవరి 2026 లోనే రాబోతుంది. ఓకే, టెక్నీషియన్ కూడా అంతే. టెక్నీషియన్ వచ్చేసి మీకు తర్వాత మార్చ్లో రాబోతుంది. మార్చ్ 2026 లో రాబోతుంది. సో తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్ జూలైలో రాబోతుంది. ఓకే, చూడండి మనకి ఎంత గ్యాప్ లేదు. సో ఒకటి వచ్చిన తర్వాత ఒకటి, ఇది ఇంటర్మీడియట్ ఉంటుంది, ఐటీఐ, ఓకే, డిప్లొమా, వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. ఏది వచ్చేసి మీకు 2030 వరకు ఉంటుంది, 33 వరకు. ఎవరికైతే ఇప్పుడే మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయి డిప్లొమా అయిపోయే వరకు చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాబోతుంది కాబట్టి ప్రాక్టీస్ మంచిగా చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ భారీగా మీకు శాలరీ పెరగబోతున్నది, గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదాంట్లో ఆఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నుంచి 2026-27 నుంచి, ఎందుకంటే 8th పే కమిషన్ రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ భారీగా వితిన్ మీరు ఫ్యూన్ జాబ్ కి అప్లై చేసినా కానీ మీకు 40,000 50,000 జీతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్, అది గుర్తుపెట్టుకోండి. సో అలా కష్టపడితేనే రేపు రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ అసిస్టెంట్ లోకో పైలట్ అయితే మీకు 70,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ జాయిన్ అయ్యే వెంటనే. ఎన్టీపీసీ కూడా అంతే, పేమెంట్ వచ్చేసి మీకు 80 లేదా 70, 90 వచ్చే ఛాన్సెస్, ఒక్కోసారి 100, 1 lakh అబోవ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. జేఈ వచ్చేసి మీకు జూలైలో ఉంది, అలాగే ఎన్టీపీసీ వచ్చేసి ఆగస్ట్ 2026 లో ఉంది. ఓకే, గ్రూప్ డి నెక్స్ట్, గ్రూప్ డి వచ్చేసి అక్టోబర్ 2026 లో ఉంది. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని మీరు డిప్లొమా ఉన్న, బీటెక్ ఉన్న, ఐటీఐ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. కొన్ని ఎన్టీపీసీ అయితే గ్రాడ్యుయేషన్ ఉంటే ఇంటర్ ఉన్న అండ్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ డి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో ఈ విధంగా 2026 క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. అలాగే ఎస్ఎస్సి క్యాలెండర్ ఇయర్ వస్తుంది, బ్యాంకింగ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది కామన్గా ఏ సబ్జెక్టులైనా. బ్యాంకింగ్ లో కరెంట్ అఫైర్స్ అడుగుతారు, ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమిక్, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్ అడుగుతాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా అడుగుతాడు. సో స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇదే సిలబస్ ఉంటుంది. మీరు వీటికి ప్రిపేర్ అయితే దానికి రాసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రాసుకోవచ్చు. సో అన్నిటికీ ఒకటి సిలబస్ కాబట్టి ఈ ఛాన్సెస్ మిస్ చేసుకోకండి. 2026 లో మంచిగా నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈ ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే అండి, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది.